దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. అయినా ఇలాంటివి మన దగ్గర సర్వసాధారణమైపోయాయి. డాక్టర్లను దేవుళ్లుగా పోలుస్తాం. అలాంటి వాళ్లలో ఒక 31 ఇయర్స్ ఫీమేల్ ఆన్ డ్యూటీ ట్రైనీ డాక్టర్ ని కోల్కతాలోని గవర్నమెంట్ హాస్పిటల్ లోపలనే కిరాతకంగా రేప్ చేసి మరీ చంపేశారు. ఒంటి మీద బట్టలన్నీ చిరిగిపోయి కళ్ల నుండి ప్రైవేట్ పార్ట్స్ నుండి రక్తం కారుతూ ఒళ్లంతా రక్తపు మరకలతో దారుణంగా చంపబడింది. దీని మీద మన సొసైటీ ఇప్పుడేం రీజన్ ఇస్తుంది? బట్టలు చిన్నవిగా ఉన్నాయనా, పార్టీకి వెళ్ళిందనా, లేదా హింట్స్ ఇచ్చిందనా? స్త్రీలని ఆదిశక్తులుగా కొలుస్తాం, ఆరాధిస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే స్త్రీలు పండగలప్పుడు మాత్రమే గౌరవించబడతారు. వాళ్ళ సేఫ్టీ సోషల్ మీడియాలో మాటల వరకు మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందు ఉమెన్ సేఫ్టీ మీద చాలా వీడియోస్ చేశాను. మిలియన్లలో వ్యూస్, లైక్స్ వచ్చాయి. నేను అనుకున్నా మనం మార్పు తేగలుగుతున్నాము అని. కానీ బట్ టుడే ఐ హావ్ టు సే ఐఎమ్ ఫెయిల్డ్. మనందరం ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. ఏ రోజు వరకైతే మన దేశంలో ఒక్క ఉమెన్ కూడా గడప దాటితే ఏదైనా జరగొచ్చు అని తమ ఇంటి నుండి బయటికి అడుగు వేయడానికి భయపడితే, ఆ రోజు వరకు వి ఫెయిల్డ్ యాజ్ ఎ కంట్రీ, వి ఫెయిల్డ్ యాజ్ ఎ సొసైటీ, వి ఫెయిల్డ్ యాజ్ హ్యూమన్. ఈ డాక్టర్స్ ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేస్తూ ఆ ట్రైనీ డాక్టర్ కి న్యాయం జరిగేలా పోరాడదాం. ఈ సంఘటన అందరికీ తెలిసేలా ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేద్దాం.